ఒక్కరిని సస్పెండ్ చేస్తే అందరూ బైకాట్ చేయడానికి ఎట్లా చూస్తారు? మరి రేపు మాట్లాడి చెప్తాం. పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడిన తర్వాత తదుపరి కార్యాచరణ చెప్తాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తాము. తర్వాత తదుపరి కార్యాచరణ పెద్దలు కేసీఆర్ గారిని అడిగి చెప్తాం. సార్ సీఎం అయ్యుండి మాజీ సీఎం ని పదజాలాన్ని ఎట్లా చూస్తారు? ఆయన తిట్టినటువంటి అది ఆయన వికృత మనస్తత్వానికి, ఆయన నీచమైన బుద్ధికి నిదర్శనం తప్ప ఇంకోటి కానీ ఎవరు మాట్లాడినా కేసులు పెడుతున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. మరి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డిని ఏం చేయాలంట? ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఆయనను పిలిచి అయితే బుద్ధన్న చెప్పాలి, లేదా తెలంగాణ ప్రజలైనా ఆయనకు రేపటి రోజున తగిన శిక్ష విధించాలి. ఈ రోజు బ్లాక్ డే అంటున్నారు, రేపటి నుంచి మీ అందరి కార్యాచరణ ఎట్లుండబోతుంది? పెద్దలు కేసీఆర్ గారితో రేపు సమావేశమైన తర్వాత మా తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం. సభను ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు వాళ్ళని ఒక్కరినే నడుపుకోమంటారు. ఏకపక్షంగా నియంతృత్వ పోకడలు, ప్రజాపాలన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు పేరుకు ప్రజాపాలన చేసేది నియంతృత్వం తప్ప ఇంకోటి కానే కాదు. రాష్ట్ర ప్రజలు కూడా అన్ని చూస్తా ఉన్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు ఎవరిని అవమానించలేదు, కానీ అవమానించినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది వాళ్ళ మూర్ఖత్వానికి, వాళ్ళ అజ్ఞానానికి నిదర్శనం తప్ప ఇంకోటి కానీ. సో ఓవరాల్ గా కూడా ఇప్పుడు సభలో జరిగింది, సభ మర్యాదల్ని ధిక్కరించారనేసి అంటున్నప్పటికీ కూడా సభలో జరిగింది అది అసలు కాదు. సో ఖచ్చితంగా ఈ రోజు బ్లాక్ డే గా అయితే బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా సభలో నుంచి బైకాట్ చేశారు. ఎందుకంటే జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయడం కారణంగా. సో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు, అట్లాగే సీఎం రేవంత్ రెడ్డి బొమ్మను, దిష్టి బొమ్మను దగ్ధం చేస్తాము. డెఫినెట్ గా